హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే ఏపీలో ఆస్తి పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన వార్త అయితే రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. ఇక ఏపీలో ఆస్తి పన్ను బకాయిలు భారీగా పేరుకుపోతున్నాయి. ఈసారి ప్రభుత్వం బ్యాంకుల తరహాలో బకాయిలు రాబట్టేందుకు వ్యక్తిగతంగా పన్ను చెల్లింపుదారులకు సచివాలయాల సిబ్బందితో ఫోన్లు చేయించింది కూడా. అయినా చాలా చోట్ల ఇంకా బకాయిల చెల్లింపు జరగడం లేదని తెలుస్తుంది. దీంతో ఆస్తి పన్ను బకాయిదారులకు ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతుంది. 2 ఏళ్లుగా ఇస్తున్న రాయితీని తగ్గించి ఈసారి వసూలు చేయబోతున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ఆస్తి పన్ను బకాయిలపై గత 2 ఏళ్లుగా ప్రతి ఏటా మార్చి నెల ఆరంభంలోనే వడ్డీ మాఫీ ప్రకటిస్తున్నారు. దీంతో జనం కూడా ఈ వడ్డీ రాయితీ కోసం ఈసారి కూడా ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభుత్వం ఈసారి పూర్తి వడ్డీ మాఫీ కాకపోయినా అందులో 50% మాఫీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు పురపాలక శాఖ పంపిన ప్రతిపాదనల్ని ప్రభుత్వం ఆమోదించాల్సి ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో పాత బకాయిలతో సహా 2341.78 కోట్లు ఆస్తి పన్ను వసూలు జరగాల్సి ఉంది. కానీ ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటి వరకు కేవలం 1525.91 కోట్లు మాత్రమే వసూలు అయ్యాయి. దీంతో ప్రభుత్వం చేసేది లేక ఇక వడ్డీ మాఫీ చేస్తేనే బెటర్ అన్న ఆలోచనకు వస్తున్నట్లు తెలుస్తుంది. అయితే గతంలోలా పూర్తి వడ్డీ మాఫీ కాకుండా 50% మాత్రమే వడ్డీ మాఫీ చేయాలన్న ఆలోచనలో ఉంది. దీంతో కనీసం సగం బకాయిలు అయినా వసూలవుతాయని అధికారులు అంచనాగా తెలుస్తుంది. అయితే ప్రభుత్వం ఇవాళ రేపట్లో దీనిపై తుది నిర్ణయం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.